అందుకే ఇవాళ చూస్తే మీరు మా మీద ఆడిపోసుకుంటున్నారు. మీకు అధికారం ఇచ్చి 45-50 రోజులు అయ్యింది. మమ్మల్ని ఆడిపోసుకోవడం ఎందుకు, మమ్మల్ని తిట్టిపోసుకోవడం ఎందుకు? శాతనైతే మీరు ఇచ్చిన 420 హామీలు నెరవేర్చండి. శాతనైతే సేవ ఉంటే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. వారు మమ్మల్ని వ్యక్తిగతంగా ఎంత దూషించినా, మాకు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీకు తెలుసు ఈ దూషణలు ముఖ్యంగా ఇట్లాంటి కుసంస్కారమైన వ్యక్తులు ఉన్నప్పుడు తప్పవు. కానీ మేము ప్రజల తరపున మాత్రం వారిచ్చిన 420 హామీలు, అందులో 100 రోజుల్లో అమలు చేస్తానన్న 6 గ్యారంటీలు, వీటన్నిటి విషయంలో మాత్రం మా దృష్టి ప్రజల దృష్టి మరల్చకుండా చూసుకుంటాం. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రజల దృష్టి మరల్చే ఎత్తుగడలు, కుయుక్తులు. ఇవాళ రాష్ట్రంలో ఒకటి స్పష్టంగా కనబడుతోంది బ్రదర్, కాంగ్రెసు బీజేపీల ఫెవికాల్ బంధం ఏదైతే ఉందో రోజు రోజుకి ప్రజలకు అర్థమవుతా ఉంది. మీరు గమనిస్తే మన కడియం శ్రీహరి గారు, మా కౌశిక్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు. వారు ఎమ్మెల్సీలుగా ఉండే తర్వాత మొన్న ఎమ్మెల్యేలు అయినారు. ఇద్దరు రాజీనామా చేసినారు ఒకటే రోజు రాజీనామా చేస్తే చైర్మన్ గారు అదే క్షణంలో ఒకటేసారి ఆమోదించారు. వెంటనే ఒకటే బుల్లెటిన్లో ఎలక్షన్ కమిషన్కి నివేదించారు. 2 ఖాళీలు వచ్చినాయని. అది కూడా ఒకటే కోట. ఇద్దరు కూడా ఎన్నికైంది ఎమ్మెల్యేల కోటాలు, వేరు కేటగిరీలు కూడా కాదు. మరి ఉప ఎన్నికలు పెట్టాలా? ఉప ఎన్నికలు పెట్టాలి అంటే సహజంగా ఒకటే కోటా కాబట్టి, ఓటరు కూడా మళ్ళీ వారే కాబట్టి, మళ్ళీ ఎమ్మెల్యేలే కాబట్టి ఒకటే ఎన్నిక జరగాలి. ఉప ఎన్నికలు రెండింటికి ఒకేసారి ఉప ఎన్నికలు జరగాలి. ఏం జరిగిందో మరి ఢిల్లీలో మతలబు, రేవంత్ రెడ్డి గారు పోతారు, అమిత్ షా గారిని కలుస్తారు, గంట తర్వాత బులెటిన్ వస్తుంది, 2 ఎమ్మెల్సీలకు వేరువేరుగా ఎన్నికలు జరగాలి. ఎందుకు 2 వేరువేరు ఎన్నికలు? 2 ఒకేసారి జరిగితేనేమో ఒకటి కాంగ్రెస్కి వస్తుంది, ఒకటి మా పార్టీకి వస్తుంది, బీఆర్ఎస్కి వస్తుంది. జరగకుండా ఉండేది ప్రజలకు లాభం కలిగే విధంగానే చేస్తామనేది మేము చెప్తా ఉన్నాము. దానికి మా ప్రభుత్వం ఈరోజు 6 గ్యారంటీలు తీసుకురావడంతో వాళ్ళు తట్టుకోలేకపోతా ఉన్నారు. ఒక పక్క అధికారం కోల్పోయి తట్టుకోలేకపోతా ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకుంటూ ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు ప్రేలాపనలు పేలుతా ఉన్నారు. ఇంకా కూడా వాళ్ళ యొక్క ఏదైతే ఉందో అమర్యాదగా మాట్లాడే పద్ధతిని ఇప్పటికైనా తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే మంచిది. ఒకసారి ప్రజలు బుద్ధి చెప్పారు, మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడైనా మంచితనంతో ప్రజల హృదయాలను గెలిచేటువంటి కార్యక్రమం చేయాలి. కానీ ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీని తిట్టుకుంటూ మేము గెలుస్తామనంటే నవ్వుతారు. ఎందుకంటే 9.5 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు. మీరే చేయలేని పనులు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంటే గుడ్డిగా సంతకాలు పెట్టిందని మా మీద అభియోగం మోపడం హాస్యాస్పదంగా ఉంది. కేటీఆర్ గారు మీరు షాడో ముఖ్యమంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నా కూడా కేసీఆర్ ఎప్పుడు కూడా పనిచేయలేదు. అన్ని కార్యక్రమాలు మీరే చేశారు, అన్ని ఫైళ్లు మీరే తీసుకున్నారు, అన్ని ఫైళ్లు మీరే సంతకాలు పెట్టారు, అన్ని జీవాలు కూడా మీ సంతకంతో రిలీజ్ అయినాయి. మీరు కూడా అన్నిట్లో గుడ్డిగానే పెట్టారో దాన్ని అడగండి ఆయనని. ఎవరు కూడా అంత ఈజీగా పెట్టారండి. మీరు కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఇంకా బాధ్యతాయుతంగా పనిచేయాలి. మేము అన్నీ కూడా మేము పరిశీలించిన తర్వాతనే ఏదైనా కూడా నిర్ణయం తీసుకుంటాం.